కింగ్ ఖాన్ షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వివాదాల్లో వేలుపెట్టాడు. వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేశాడనే అభియోగాలపై బెంగళూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్యన్ ఖాన్ సన్ ఆఫ్ షారుఖ్ ఖాన్ డ్రగ్ కేసు మరక ఇంకా పోకముందే మళ్లీ కాంట్రవర్సీ ఫ్రేమ్ లోకి వచ్చాడు ఆర్యన్ ఖాన్. ఇటీవలే ఆర్యన్ డైరెక్ట్ చేసిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ కు మంచి టాక్ వచ్చింది. కానీ ఇంతలోనే పబ్లిక్ గా ఆర్యన్ బ్యాడ్ యాక్షన్ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఇటీవలే బెంగళూరులో పర్యటించిన ఆర్యన్ ఓ పబ్ దగ్గర పబ్లిక్ గా చేసిన ఓవర్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెలబ్రిటీలను చూడడానికి అభిమానులు రావడం, హాయ్ అంటూ అభిమానులకు సెలబ్రిటీలు అభివాదం చేయడం పరిపాటి. ఆర్యన్ కూడా అలానే చేశాడు. కానీ ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ సడన్ గా మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసభ్య సంజ్ఞలు చేయడం వివాదానికి దారితీసింది. గత నెల 28వ తేదీన బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్ దగ్గర జరిగింది ఈ ఘటన. కర్ణాటక మంత్రి జమీర్ ఖాన్ కుమారుడు శాండిల్వుడ్ యాక్టర్ జైద్ ఖాన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు మొహమ్మద్ నలపాడ్తో కలిసి ఆర్యన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ ఆర్యన్ ఇలా ప్రవర్తించాడు. నలపాడు చెవిలో ఏదో చెప్పిన వెంటనే ఫ్లయింగ్ కిస్ కూడా విసిరాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అభివాదం సరే, మిడిల్ ఫింగర్ చూపిస్తూ చేసిన అసభ్య సంకేతాలు ఎవరిని ఉద్దేశించి అనే చర్చ రచ్చ జోరందుకున్నాయి. ఆ క్రౌడ్ లో పర్టికులర్ గా ఎవరినైనా ఉద్దేశిస్తూ ఆ సంజ్ఞలు చేశారా? ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కబ్బన్ పార్క్ పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 కింద ప్రాథమిక విచారణ చేపట్టారు. వైడ్ యాంగిల్లో ఆరా తీస్తున్నారు. సదరు పబ్ కు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. పబ్ మేనేజ్మెంట్ ను, సిబ్బందిని ప్రశ్నించారు. ఇక విచారణలో భాగంగా ఆర్యన్ సహా జైద్ ఖాన్, నల్పాడ్లను పిలిపించి వారి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఆర్యన్ ఖాన్ అగ్లీ సైకిల్ ఎపిసోడ్ పై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్పందించారు. పోలీసుల విచారణ కొనసాగుతుందన్నారు. నివేదిక ఆధారంగా తప్పక చర్యలుంటాయన్నారు. వేలే కదా అని గాల్లో ఇష్టం వచ్చినట్టు సంకేతాలు చూపిస్తే కేసు పడుద్ది. ఇంతకీ ఆర్యన్ క్యాజువల్ గానే అలా సైగలు చేశాడా, లేదా పర్టికులర్ గా ఎవరైనా ఉద్దేశించా? అదే నిజమైతే ఎవరికి, ఎందుకు? ఈ ప్రశ్నలకు జవాబు ఇంకా ఎంక్వైరీలో తేలనున్నాయి. క్రూజ్ లో డ్రగ్ పార్టీతో మరకపడింది. వెబ్ సిరీస్ కు డైరెక్టర్ ను చేసి డాడీ ఓ మంచి దారి చూపించాడనుకుంటే బేటా ఓవర్ యాక్షన్ తో మళ్లీ తన బ్యాడ్ వైబ్స్ ను చాటుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.